ఈ సృష్టి ఆరంభమయ్యే ముందు, కాలం ఊపిరి పీల్చుకునే ముందు, అగ్ని మండే ముందు, నీరు ప్రవహించే ముందు ఓ నిశ్శబ్దం పుట్టింది. ఆ నిశ్శబ్దానికి పేరే శివుడు. భక్తుడు ఏమీ అడగకపోయినా, కన్నీళ్ళే మాటలుగా మారిన, హృదయం భారంగా మారిన క్షణంలో ఒక్కసారి శివా అని పిలిస్తే చాలు, ఆ పిలుపుకే స్పందించే కరుణామూర్తి మహాదేవుడు బోలా శంకరుడు. శివ పూజలో అతి పవిత్రమైనది, అతి ప్రీతికరమైనది, అతి శక్తివంతమైనది అభిషేకం. అభిషేకం అంటే కేవలం నీరు పోయడం కాదు మిత్రులారా, అది భక్తుల యొక్క బాధలను కడిగే ప్రక్రియ. అది మన అహంకారాన్ని కరిగించే ఓ యజ్ఞము. అది శివుని యొక్క కంఠంలోని ఆలాహలానికి శాంతిని చేకూర్చే సేవ. ప్రళయాగ్ని లాంటి మూడో కన్ను ఉన్నా ఆ అగ్ని శాంతించేది అభిషేక జలంతోనే. అందుకే గంగను శిరస్సుపై ధరించారు మహాదేవుడు. అందుకే చల్లని చంద్రుడిని తలపై నిలిపాడు. అందుకే అభిషేక ప్రియుడయ్యారు బోలా శంకరుడు. ఒక్క ధారాభిషేకం భూమిలా మనసును స్థిరత్వం చేస్తుంది. ఒక్క అవృత్తాభిషేకం నీటిలా జీవితానికి ప్రవాహం ఇస్తుంది. ఒక్క రుద్రాభిషేకం అగ్నిలా దరిద్రాన్ని దహనం చేస్తుంది. ఒక్క శతరుద్రాభిషేకం ఆకాశంలా ఆశలను విస్తరిస్తుంది. ఒక్క ఏకదశారుద్రాభిషేకం వాయువులా అదృష్టాన్ని చుట్టేస్తుంది. శివునికి చేసిన అభిషేకం మన జన్మ జన్మల బంధనాల మీద పడే విముక్తి జలము. బిల్వపత్రం ఎండిపోయినా శివుడు తిరస్కరించడు. భక్తుడి మనసు విరిగిపోయినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే శివుడు కోరేది సంపద కాదు, ఆయన కోరిది భక్తుడి యొక్క నిజమైన అర్పణ. ఈ వీడియో కేవలం అభిషేకాల వివరాలు కాదు, అది శివుడి యొక్క కరుణను అనుభూతి చేసే ప్రయాణం. ఇది భక్తుడి హృదయాన్ని తాకే శివతత్వము. శివుడిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఓ విషయం మనం తెలుసుకోవాలి. శివుడు కోరేది ఆడంబరం కాదు, ఆయన కోరేది ఆత్మ సమర్పణం. అందుకే లోకంలో ఎంతోమంది దేవతలు ఉన్నా నీళ్లు పోస్తే కరిగిపోయే దేవుడు ఒక్కడే, ఆయనే శివుడు. అభిషేకం అంటే శివలింగం మీద జలం పోయడం కాదు, ఆ భక్తుడి జీవితంపై పేరుకుపోయిన పాపాల ధూళిని కడిగే ఓ పవిత్రమైన ప్రక్రియ. మొదటిది ధారాభిషేకం. ఇది స్థిరత్వం కోసం. ధారగా నీళ్లు పోస్తే దానిని ధారాభిషేకం అంటారు. ఈ ధారాభిషేకం ఎందుకు చేస్తారంటే మన జీవితం కూడా భూమిలా స్థిరంగా ఉండాలి, ఒడిదుడుకులు వచ్చినా నిలబడాలి. ధారాభిషేకం చేస్తే మనసులో అస్థిరత తగ్గుతుంది, పాపాలు కరిగిపోతాయి, జీవితం సరిదారి పడుతుంది. కుటుంబ సమస్యలు, అప్పులు, టెన్షన్స్ ఉన్నవారు ఈ అభిషేకం చేస్తారు. అవృత్తాభిషేకము సుఖ సంతోషాల కోసం చేస్తారు. అవృత్తంగా చుట్టూ తిరుగుతూ నీరు పోస్తే, శివలింగంపై నీరు పోస్తే దాన్ని అవృత్తాభిషేకం అంటారు. నీరు ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది, జీవితం కూడా అలానే ఉండాలి. మరి ఈ అభిషేకం చేస్తే ఆగిపోయిన పనులు కదులుతాయి, ఇంట్లో ఆనందం పెరుగుతుంది, సుఖ సంతోషాలు వస్తాయి. ఉద్యోగ సమస్యలు, కలహాలు ఉన్నవారు ఈ అభిషేకం చేయాలి. రుద్ర మంత్రాలతో చేసే అభిషేకము రుద్రాభిషేకం అంటారు. మన జీవితంలో భయము, దరిద్రము, అనారోగ్య సమస్యలు, వీటిని కాల్చే శక్తి అగ్నికే ఉంటుంది. రుద్రాభిషేకం చేస్తే అడ్డంకులు తొలగిపోతాయి, రక్షణ కలుగుతుంది, శివుడి యొక్క అనుగ్రహం మొదలవుతుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ రుద్రాభిషేకం చేయాలి. శతరుద్రాభిషేకము వంశాభివృద్ధి కోసం చేస్తారు. రుద్రాభిషేకం 100 సార్లు చేస్తే ఆ పూజే శతరుద్రాభిషేకం అంటారు. ఇది చాలా శక్తివంతమైన పూజ. ఈ అభిషేకం చేస్తే పిల్లల భాగ్యం కలుగుతుంది, వంశం అభివృద్ధి చెందుతుంది, ఇంట్లో శాంతి ఉంటుంది, సంతానం, కుటుంబ అభివృద్ధి కోరేవారు ఈ అభిషేకం చేస్తుంటారు. ఏకాదశ రుద్రాభిషేకం సంపద కోసం చేస్తారు. 11 రుద్రులతో చేసే అభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం. ఇది చేస్తే భక్తుడికి శివుడి యొక్క కటాక్షంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు సమస్యలు ఉన్నవారు ఈ అభిషేకం ఎక్కువగా చేస్తుంటారు. లఘు రుద్రాభిషేకం జీవితం వెలుగులోకి రావడానికి, మహారుద్రాభిషేకం జ్ఞానం పెరగడానికి, అతి రుద్రాభిషేకం జన్మ సంబంధమైనటువంటి బంధాలు విముక్తి కోసం. ఇవి చేస్తే భక్తుడికి శివుడే దారి చూపిస్తాడు. ఆవు పాలు సంతానం కోసం, నీరు శాంతి కోసం, వర్షాల కోసం, కొబ్బరి నీరు ఆరోగ్యం కోసం, తేనె ఆయువు కోసం, నెయ్యి పాప నాశనం కోసం. భక్తితో శివలింగానికి ఈ పదార్థాలతో అభిషేకం చేస్తే చిన్న పదార్థమే అయినప్పటికీ పెద్ద ఫలితం వస్తుంది. శివుడికి బిల్వ పత్రం అంటే చాలా ఇష్టం. ఎండిపోయిన పత్రమైన భక్తితో పెడితే శివుడు స్వీకరిస్తాడు. ఒక్క బిల్వదళం 1,00,000 పువ్వులకు సమానం. అభిషేకం అంటే పెద్ద పూజ కాదు, భక్తితో చేసే చిన్న ప్రయత్నం. ఇంట్లో శివలింగం లేకపోయినా ఫోటో ముందు నీళ్లు పోసినా చాలు, శివుడు కరుణిస్తాడు. శివుడు మన భక్తిని చూస్తాడు, మన సంపదను కాదు. మనసు విరిగిపోయిన వేళ, మాటలు దొరకని క్షణంలో నీళ్ల చుక్కలే అభిషేకంగా మారినప్పుడు ఆ అభిషేకాన్ని ముందుగా స్వీకరించేది శివుడే. అభిషేకం అంటే సంపద కోసం చేసే పూజ కాదు మిత్రులారా, అది మన లోపల దాగి ఉన్న అహంకారాన్ని కడిగే శుద్ధి. నీళ్లతో శివలింగం తడిస్తే మనసులో వేడి చల్లబడుతుంది. బిల్వపత్రం శివలింగంపై పెడితే బాధల భారం తేలికవుతుంది. శివుడు అడగడు ఎంత తీసుకొచ్చావయ్యా అని, ఎంత భక్తితో వచ్చావో అనేదే చూస్తాడు శివుడు. ఒక్కసారి ఓం నమ శివాయ అని పలికితే జన్మ జన్మల అలసటలు తొలగిపోతాయి. రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నెన్నో నామాలున్నాయి. వీటిలో ఏ పేరుతో పిలిచినా శివుడు అభయమిచ్చి తీరుతాడు. అసలు శివ అనే 2
2 అక్షరాల పేరు పలకగలిగితే చాలు శివ సాయుధ్యం లభించినట్లే. భక్త సులభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అనుక్షణం శివధ్యానం చేస్తూ ఉంటాడు. ప్రదోష కాలంలో శివుణ్ణి పూజిస్తే 3,000,000 దేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివ పూజ చేస్తే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో కనిపిస్తాయి. ఒక్కసారి శివలింగంపై నీళ్లు చిలకరిస్తే మన జీవితం మళ్ళీ కొత్త ప్రయాణం మొదలెడుతుంది. ఈ వీడియో చూసే ప్రతి భక్తుడికి ఒక చిన్న సందేశం. సంపద ఉన్నా లేకపోయినా పర్వాలేదు, సమయం దొరికినా దొరకకపోయినా పర్వాలేదు, ఒక్క నిమిషం శివుణ్ణి గుర్తు చేసుకోండి. ఆ ఒక్క నిమిషమే మన జీవితాన్ని మార్చే పవిత్ర క్షణంగా మారిపోతుంది. నిజమైన భక్తితో పడిన ఒక్క నీటి బొట్టు శివుని కరుణను మన ఇంటికి తీసుకొని వస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీ బాధను చూసే ఒక దేవుడున్నాడు. ఆ దేవుడే మహాదేవుడు. నీరు పోస్తే శివుడు కేవలం సంతోషపడతాడేమో, మన బాధలను కన్నీటితో అభిషేకం చేస్తే శివుడు కరిగిపోతాడు. శివలింగం మీద జలం పడితే కాదు, మన అహంకారం కరిగితే అభిషేకము. ఒక్క బిల్వదళం 1,00,000 పువ్వుల విలువతో సమానం. ఒక్కసారి ఓం నమ శివాయని స్మరణ చేస్తే 1,00,000 జన్మల విముక్తి లభిస్తుంది. ఈశ్వరుడిని పూజించడానికి సంపద అవసరం లేదు, శుద్ధమైన మనసుంటే చాలు. ఇదే శివాభిషేకం, ఇదే శివ పూజ, ఇది భక్తుడి ఆత్మకు లభించే పరమశాంతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తూ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క మంచి మనసుతో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి తరించండి. హరే కృష్ణ.